రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద మే 1న ప్రారంభించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. మండుతున్న ఎండల్లో ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం వివాహ దినోత్సవం సందర్భంగా తూముల అశోక్రావు, శైలజ దంపతులు కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మురి అమరేందర్రావు, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలను అభినందించారు. మన రామగుండం ఏరియాలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత మే 1 నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు నరేంద్రరావు గారికి మరియు క్లబ్ సభ్యులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. ముఖ్యంగా మన ఏరియాలో బయట ఉన్న వాతావరణం కంటే ఉష్ణోగ్రతలు కొంచెం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మజ్జిగ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలని చాలా సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ఈ ఉష్ణోగ్రతలకు కొంతమంది కూడా ఏజ్డ్ పబ్లిక్ కూడా చనిపోవడం జరిగింది ఈ డీహైడ్రేషన్ అయ్యి. కాబట్టి ఈ కార్యక్రమం అంటే రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ కార్యక్రమం గత 4 రోజుల నుంచి చేస్తున్నందుకు వారందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంతకుముందు నరేంద్రరావు గారు చెప్పినట్టు క్లబ్ అనగానే ఒక డిఫరెంట్ ఆటలకు లేకపోతే సరదాలకు ఎంజాయ్మెంట్లకు ఒక నిలయంగా భావిస్తూ ఉంటారు. అట్లాంటివి కాకుండా సేవా కార్యక్రమాలు ఈ రామగుండం రిక్రియేషన్ క్లబ్ అనేది ఒక సేవా కార్యక్రమాలకు నిదర్శనంగా ఆదర్శంగా ఉండే విధంగా చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సొసైటీస్ యాక్ట్ కింద సేవాభావమే మొదటి కర్తవ్యంగా జాతీయ భావాలను పెంపొందిస్తూ సామాజిక సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభించబడ్డది. క్లబ్ అంటే వివిధ రకాల అర్థాలలో ఆలోచిస్తారు, కానీ అలాంటి యొక్క వాతావరణం రామగుండం రిక్రియేషన్ క్లబ్లో లేదు. ఈ ప్రాంతంలో ప్రజలు మామూలు వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా గత సంవత్సరం మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోదావరికని చౌరస్తాలో తీవ్రంగా ఎండలు మండుతున్న సమయంలో కూడా ఉచితంగా అందరికి కూడా 31 రోజులు రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 1వ తారీఖు నాడు ఈ యొక్క మజ్జిగ వితరణ కార్యక్రమం ప్రారంభించబడ్డది. అందులో ఒక్కొక్క రోజు ఒక ప్రముఖ వ్యక్తి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు వచ్చి ఈ యొక్క మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఈరోజు రామగుండం గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంద్రసేనారెడ్డి గారు ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఇంతకుముందు కూడా విద్యార్థులకు కూడా సైకిల్ ఇవ్వడం జరిగింది. మరి క్లబ్ సభ్యులందరూ కూడా ఈ రకంగా సేవా కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా అత్యధికంగా మంచి స్వార్థితమైన ధనాన్ని వాళ్ళకి ఇచ్చి సమాజానికి వాళ్ళ జీవితాలు ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, బాలసాని స్వామి గౌడ్, సత్యనారాయణ, బంక సంపత్, ప్రకాష్ రాజ్, కుమార్ యాదవ్, రామస్వామి, మల్లయ్య, ప్రకాష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.